హాయ్ అండి అందరికీ. ఈరోజు నోట్లో కరిగిపోయే స్వీట్ సబ్ స్టైల్ క్యారెట్ హల్వాని 10 మినిట్స్‌లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూసేయండి. దీనిలో సీక్రెట్ టిప్స్ కూడా ఉన్నాయి. ఈ వీడియో చూసే ముందు నా ఛానల్‌కి సపోర్ట్ చేయండి. ఒక లైక్ ఇచ్చారంటే మీ స్మైల్ లాగా నా ఛానల్‌కి పవర్ ఇస్తుంది. ఇక్కడైతే ఒక కేజీ క్యారెట్ తీసుకున్నాను. వీటిని బాగా వాష్ చేసి పీల్ తీసి తురుము పెట్టుకొని ప్లేట్లో పెట్టుకున్నా. ఇక్కడ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి. నెక్స్ట్ దీనిలో ఘీ వేసుకోండి. ఘీ బాగా కరిగాక క్యారెట్ తురుముని వేసుకోవాలి. ఇంతకీ మీకు ఘీ ఎక్కువ వేస్తే ఇష్టమా లేదంటే లైట్గా వేస్తే ఇష్టమా నాకు కమెంట్ చేయండి. ఈ ఘీ మొత్తంలో క్యారెట్ తురిమింది వేసుకోవాలి కదా. దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ అడుగు పట్టకుండా ఇలా సిమ్లో పెట్టుకొని చేసుకోండి. ఇది చెప్పాలంటే స్వీట్నెస్ సీక్రెట్. చాలా బాగుంటుంది. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. చూసారా అలా సిమ్లో పెడుతుంటే వాటర్ మొత్తం బయటకు వచ్చి పోతుందనమాట. అప్పుడు ఈ టేస్ట్ అనేది డబుల్ అవుతుంది. నెక్స్ట్ ఈ క్యారెట్ హల్వా చాలా సాఫ్ట్గా మెల్ట్ అయిపోతుంది. ఒక స్పూన్ టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఒకసారి మీ ఇంట్లో వాళ్ళ కోసం ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నాకు మర్చిపోవద్దు. ఇక్కడైతే ఈ క్యారెట్ తురుముని మెల్లమెల్లగా ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుకుంటుంది. ఇక్కడ నేనైతే మిల్క్ వేస్ట్ చేయట్లేదండి. ఒకవేళ మీరు మిల్క్ వేయాలి అనుకుంటే కొంచెం వామ్ మిల్క్ ఉంటాయి కదా, అవి వేసుకోండి. అవి వేసుకున్నప్పుడు ఏంటంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇది సీక్రెట్ టేస్ట్. ఇది వామ్ మిల్క్ వేస్తే, ఈ మిల్క్ వేయడం వల్ల హల్వా మొత్తం సూపర్ సాఫ్ట్ అయిపోతుంది. మనకి ఓపిక ఉండాలే కానీ మెల్లగా సిమ్లో పెట్టుకుంటూ చేసుకుంటూ టైం పడుతుంది, కానీ టేస్ట్ అయితే వేరే లెవెల్. నెక్స్ట్ చూసేదానికి గ్లాసీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారా, నేనైతే సిమ్లో పెట్టుకొని ఎక్కువ చేసుకున్నాను కదా. ఇక్కడ చూడండి ఎంత బాగుందో, గ్లాసీగా వచ్చింది కదా. యాక్చువల్గా మేము ఢిల్లీలో ఉంటాం కదా. ఇక్కడ ఢిల్లీలో అయితే చలికాలంలో ఈ క్యారెట్ హల్వా చాలా ఫేమస్. ఎక్కడ స్ట్రీట్లో చూసినా ఒక బండిపై పెట్టుకొని వేడివేడిగా అమ్ముతుంటారు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంతకీ మీలో ఎవరికైనా తెలుసా? ఒకవేళ తెలిస్తే కమెంట్ చేయండి. ఢిల్లీలో ఎంతమంది ఉన్నారో మన తెలుగు వాళ్ళు తెలుసుకుంటాను. ఇక్కడైతే చూసారా క్యారెట్ ఎంత జ్యూసీగా వచ్చేసిందో. నెక్స్ట్ సైడ్గా మనకి డ్రై ఫ్రూట్స్ ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకోండి. నా దగ్గర అయితే కాజు, బాదాం, ఇంకా కిస్మిస్, ఇంకా ఇవి ఉంటాయి కదా ఇత్తులని అంటారు, అవి కూడా వేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటాయి అవి వేసుకుంటే. నెక్స్ట్ ఇవి బాగా ఫ్రై చేసుకొని క్యారెట్ హల్వాలో కలుపుకోండి. చాలా బాగుంటుంది. ఇంతకీ మీరు క్యారెట్ హల్వాని ఎలా ఇష్టపడతారు? డ్రైగా ఉంటేనా లేదంటే జ్యూసీగా ఉంటేనా నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో మొత్తంలో మీకు ఏ పార్ట్ బాగా నచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఇక్కడ చూడండి ఇవి బాగా ఫ్రై అయ్యాయి కదా. వీటిని నేనైతే అన్నీ ఒకసారి వేసుకోకుండా ఒకసారి కాజు, ఒకసారి కిస్మిస్, బాదాం ఇలా వేసుకున్నాను. ఎందుకంటే దాంతో ఫ్రై చేస్తే బాగుంటుంది. అన్నీ ఒకసారి చేస్తే అంత బాగా రాదని నాకు అనిపించింది. అందుకనే అలా చేశాను. ఇంతకీ ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ కావాలంటే నా ఛానల్ హన్విక ఆదిత్య వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. అసలు మర్చిపోవద్దు. మీకు ఎలాంటి వీడియో కావాలో నాకు కమెంట్లో చెప్పారంటే నేను మళ్ళీ ఆ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇక్కడ చూసారా కాజు సపరేట్గా వేయించుకున్నాను కదా. ఇలా అయితే మాడిపోకుండా చాలా బాగుంటుంది. అంతే అండి, రెడీ. యమ్మీ క్యారెట్ హల్వా. ఒక్క స్పూన్ టేస్ట్ చేశారంటే మళ్ళీ తినాలనిపిస్తుంది. ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకి కూడా ట్రై చేసి పెట్టండి. ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ మళ్ళీ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.